అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మెథడ్స్ ఆఫ్ అడ్రస్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో పోస్ట్ బాక్సెస్ అంటే ఏంటి, పోస్ట్ బ్యాగ్స్ అంటే ఏంటి? ముందుగా వచ్చేసి పోస్ట్ బాక్సెస్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 55లో ఉందండి. క్లాజ్ నెంబర్ 55 వచ్చేసి పోస్ట్ బాక్సెస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్లాజ్ నెంబర్ 56 వచ్చేసి పోస్ట్ బాక్సెస్, పోస్ట్ బ్యాగ్స్. సో క్లాజ్ నెంబర్ 55 వచ్చేసి పోస్ట్ బాక్సెస్ అండ్ క్లాజ్ నెంబర్ 56 ఈజ్ పోస్ట్ బ్యాగ్స్. సో పోస్ట్ బాక్సెస్ అంటే ఏంటి? జనరల్గా మనం పోస్ట్ ఆఫీసుల దగ్గర బయట లెటర్లు మనం పోస్ట్ చేస్తుంటాం కదా, వాటిని మనం పోస్ట్ బాక్స్లు అంటున్నాం జనరల్గా. బట్ యాక్చువల్గా అవి లెటర్ బాక్స్లు అనమాట. మనం లెటర్లు పోస్టింగ్ చేసేదానికి ఇచ్చినటువంటి బ్యాగ్స్, బాక్సెస్ అనమాట, పోస్ట్ చేసేటువంటి బాక్సెస్. బట్ అవి పర్సనల్గా ఇండివిజువల్గా మనం పోస్ట్ చేసేటువంటి ఆ బయట కనిపించేటువంటి లెటర్ బాక్స్ అనేవి ఎవరు పర్సనల్గా యూజ్ చేయరు, అవునా? బట్ ఇక్కడ మనం తెలుసుకోబోయే టాపిక్లో పోస్ట్ బాక్సెస్ మీనింగ్ అంటే ఏంటంటే, సో ఈ పోస్ట్ బాక్స్లు వచ్చేసి ఒక పర్సన్కి కానీ లేదా ఒక ఫర్మ్కి కానీ సంబంధించినటువంటి పోస్ట్ బాక్స్ల గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. అంటే జనరల్గా ఎవరైతే ఒక పర్సన్స్ కావచ్చు లేదా ఒక ఫర్మ్స్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకి ఎక్కువ బల్క్లో లెటర్లు వస్తున్నట్లయితే, ఎక్కువ లెటర్లు కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునేటట్టయితే, వాళ్ళు ఒక అప్లికేషన్ కానీ పెట్టుకున్నట్టయితే వాళ్ళకు ఒక ఫెసిలిటీ, అంటే ఆ లెటర్లన్నీ కూడా ఒక పోస్ట్ బాక్స్లో వేస్తే కనుక ఆ పోస్ట్ బాక్స్లో నుంచి వాళ్ళు డ్యూరింగ్ బిజినెస్ అవర్స్లో ఆఫీస్కి వచ్చి ఆ పోస్ట్ బాక్స్ నుంచి వాళ్ళు తీసుకున్నటువంటి ఫెసిలిటీ ఈ పోస్ట్ బాక్స్ అనేది అందిస్తుంది. సో జనరల్గా ఈ పోస్ట్ బాక్స్లో ఏమేమి లెటర్లు వస్తాయి వాళ్ళకంటే, జనరల్గా వాళ్ళకు ఎవరైతే ఆ పోస్ట్ బాక్స్ రెంట్కి తీసుకున్నారో, జనరల్గా పోస్ట్ బాక్స్ అనేది రెంట్కి ఇస్తారు కదా, ఆ రెంట్కి ఇస్తారో వాళ్ళకి జనరల్గా ఏమేమి ఆర్టికల్స్ పోస్ట్లో వస్తాయి జనరల్గా గుర్తుపెట్టుకోండి. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఎట్టి పరిస్థితుల్లో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేవి రావు. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్లో కూడా లెటర్ మెయిల్స్. ఏంటివి? లెటర్ మెయిల్స్ అంటే జనరల్గా ఏంటంటే ఒక లెటర్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఒక ఇన్లాండ్ లెటర్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఒక పోస్ట్ కార్డ్స్ కావచ్చు, తర్వాత ఏరోగ్రామ్స్ కావచ్చు, ఓకేనా? తర్వాత ఏరోగ్రామ్, తర్వాత ఒక రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి కొన్ని బుక్స్ కావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. పోస్ట్ బాక్సెస్ ద్వారా ఈ కింది వాటిలో ఏవేవి తీసుకోవచ్చు ఒక రెంటర్ అని ఇచ్చినట్లయితే కనుక అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనమాట. లెటర్ మెయిల్స్ సంబంధించి ఏంటి? లెటర్స్ ఒకటి, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ ఒకటి, పోస్ట్ కార్డ్స్ ఒకటి, ఏరోగ్రామ్స్ ఒకటి, రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్ ఒకటి, తర్వాత బుక్స్ ఒకటి. సో ఇవన్నీ కూడా త్రో పోస్ట్ బాక్స్ ద్వారా అందజేయబడతాయి. సో జనరల్గా ఎవరైతే ఈ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఉందో వాళ్ళకు వచ్చేసి జనరల్గా ఎవరెవరు వాళ్ళ పోస్ట్ బాక్స్ ద్వారా ఉత్తరాలు అందుకోవచ్చు. ఎవరైతే రెంట్కి తీసుకున్నారో ఆ ఫర్మ్ కానీ ఆ పర్సన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఆ పోస్ట్ బాక్స్ ద్వారా ఉత్తరాలు తీసుకునేటువంటి అవకాశం లేదు, ఎక్సెప్ట్ ఫర్ ది ఫాలోయింగ్ సమ్ కండిషన్స్ అనమాట. ఏం కండిషన్స్ అంటే, అది ఎవరైతే ఆ పర్సన్కి సంబంధించిన కానీ లేదా ఆ ఫర్మ్కు సంబంధించినటువంటి కంపెనీలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ కూడా ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారా ఉత్తరాలు తీసుకోవచ్చు, ఒకటి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ లెజిటిమేట్ అంటారు, వాటిని ఏమంటారు? లెజిటిమేట్. సో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫర్మ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారా ఉత్తరాలు అందుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా గెస్ట్లు కానీ, ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారా ఉత్తరాలు అందుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కానీ లేదా ఒక ఇన్మేట్స్, ఆ ఆర్గనైజేషన్ లేదా ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ట్రైనర్స్ కానీ ఇన్మేట్స్ కూడా ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారా ఉత్తరాలు అందుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎవరైతే ఆ కంపెనీలో జనరల్గా ఏమంటారు, ఆ ఫర్మును విజిట్ చేస్తారు కదా, క్యాజువల్ విజిటర్స్ అంటారు కదా, వాళ్ళు క్యాజువల్ విజిటర్స్ కానీ లేదా ఒక బిజినెస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు కానీ తీసుకోవచ్చు. కమర్షియల్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ ద్వారా ఉత్తరాలు అందుకోవచ్చు. జనరల్గా ఎవరైతే ఈ పోస్ట్ బాక్స్ కోసం అప్లై చేస్తారో ఆ ఫర్మ్స్ కానీ లేదా ఆ పర్సన్స్ కానీ ఎవరైతే మాకు పోస్ట్ బాక్స్ కావాలని అప్లై చేస్తారో వాళ్ళు అప్లికేషన్ ఎవరికి ఇవ్వాలంటే పోస్ట్ మాస్టర్కి ఇవ్వాలి. ఒక ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అనేది ఉంటుందండి పోస్ట్ బాక్స్ అప్లికేషన్ కోసము. ఆ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ అనేది ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. పోస్ట్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎవరికి? పోస్ట్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. పోస్ట్ ఆఫీస్
ఏ పోస్ట్ ఆఫీస్లో ఈ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఉందో ఆ పోస్ట్ మాస్టర్కి అందజేయాలి. అయితే మన ఒక సర్కిల్లో ఏ పోస్ట్ ఆఫీస్లో ఈ పోస్ట్ బాక్సులు ఉండాలి అనేది డిటర్మిన్ చేసేది ఎవరంటే కనుక సర్కిల్ హెడ్ సిపిఎంజీ గారు, గుర్తుపెట్టుకోండి. సో ఏ పోస్ట్ ఆఫీసుల్లో ఈ పోస్ట్ బాక్సెస్ అవైలబిలిటీ ఉండాలి అని డిటర్మిన్ చేసేది, నిర్ణయించేది ఎవరంటే కనుక చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, అంటే సర్కిల్ హెడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. సో ఎవరికి ఇవ్వాలి అప్లికేషన్ అనేది? పోస్ట్ మాస్టర్కి అందజేయాలి. పోస్ట్ మాస్టర్కి అందజేసేటప్పుడు తర్వాత ఈ పర్సన్స్ కానీ ఫర్మ్స్ కానీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 2 విట్నెసెస్ సబ్మిట్ చేయాలి. 2 విట్నెసెస్ సబ్మిట్ చేయాలి అంటే 2 సాక్షులు ఉండాలి. అంటే ఏంటి, ఆ పర్సన్ కానీ ఆ ఫర్మ్ కానీ వాళ్ళు చేసినటువంటి బిజినెస్ ఇది, వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఉత్తరాలు వస్తుంటాయి, తర్వాత వాళ్ళ అడ్రస్ ఇది అని కన్ఫర్మ్ చేయడానికి 2 విట్నెసెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ పార్టీస్ హూ ఆర్ వెల్ నోన్ టు ది పోస్ట్ మాస్టర్కి వెల్ నోన్ అయినట్టుగా దే నీడ్ నాట్ టు సబ్మిట్ ది విట్నెస్. సో అటువంటి వాళ్ళు గవర్నమెంట్ కానీ సెమీ గవర్నమెంట్ కానీ లేదా ప్రైవేట్ పార్టీస్ కానీ ఎవరైతే పోస్ట్ మాస్టర్కి వెల్ నోన్గా ఉంటారో వాళ్ళు సపరేట్గా ఈ విట్నెసెస్ అనేది సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సో వీళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో మెన్షన్ చేసిన ఒక అడ్రస్ కానీ ఒక బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ అని తేలినట్టయితే వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ నోటీస్ ఈ పోస్ట్ బాక్స్ను రద్దు చేసేటువంటి అధికారం పోస్ట్ మాస్టర్కి ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ ఫాల్స్ కానీ తప్పుగా కానీ ఉన్నట్టయితే దాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది? పోస్ట్ మాస్టర్కి ఉంది, వితౌట్ ఎనీ నోటీస్ అండ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ పోస్ట్ మాస్టరు ఆ అప్లికేషన్ స్క్రూటినీ చేసిన తర్వాత, ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేసి ఒక పోస్ట్ బాక్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక పోస్ట్ బాక్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ బాక్స్ అలాట్ చేసిన తర్వాత దాంతోపాటు ఏమి ఇస్తారంటే ఒక పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ బాక్స్ నెంబర్ అనేది జనరల్గా పర్సన్స్ కానీ ఫర్మ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈ నెంబరే కావాలి, ఈ పోస్ట్ బాక్స్ ఈ రోలో ఉండేది కావాలి, ఈ కాలంలో ఉండేది కావాలి, పలానా పోస్ట్ బాక్స్ కావాలని చెప్పడానికి వాళ్ళకు ఎటువంటి రైట్స్ లేవు. పోస్ట్ మాస్టర్ ఏ నెంబర్తో ఉన్నటువంటి పోస్ట్ బాక్స్ అలాట్ చేస్తే ఆ పోస్ట్ బాక్స్ అనేది వాళ్ళు తీసుకోవాల్సిందే. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్ట్ బాక్స్కి వచ్చేసి రెంట్ అనేది అడ్వాన్స్గా పే చేయాలి. అప్లికేషన్తో పాటు రెంట్ అనేది అడ్వాన్స్గా పే చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ పోస్ట్ బాక్స్ ఒక లాక్ ఒక కీ అనేది ఇవ్వడం జరుగుతుందండి రెంటర్కి. రెంటర్ అంటే ఎవరు? అది పోస్ట్ బాక్స్ ఎవరైతే రెంట్కి తీసుకుంటారో వాళ్ళనే రెంటర్ అంటారు. ఓకేనా? ఆ రెంటర్కి, అది ఫర్మ్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఇండివిజువల్స్ ఎవరైనా కావచ్చు, ఆ రెంటర్కి ఈ లాక్ అండ్ కీ, ఒక లాక్ అనేది ప్రొవైడ్ జరుగుతుంది. లాక్ అండ్ కీ ప్రొవైడ్ జరుగుతుంది. సో ఒక లాక్ కీ వాళ్ళకి ఇసుకైనా ఇంకో డూప్లికేట్ కీ అనేది పోస్ట్ మాస్టర్ దగ్గర ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జనరల్గా లాక్ కీ ప్రొవైడ్ చేస్తే కనుక ఈ లాక్ అండ్ కీ కావాల్సినటువంటి ఖర్చును అడ్వాన్స్గా డిపాజిట్ కూడా రెంటర్ పే చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. లాక్ అండ్ కీకి సంబంధించినటువంటి అడ్వాన్స్ అమౌంట్ డిపాజిట్ కూడా పోస్ట్ మాస్టర్కి పే చేయాలి. ఎవరు? రెంటర్ అనేది పే చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రెంటర్ అడ్వాన్స్లో కానీ లాక్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ డిపాజిట్ కానీ చేసినప్పుడు వేరే పోస్ట్ బాక్స్కి ఆ అమౌంట్ను అడ్జస్ట్ చేయండి అని, ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేటటువంటి అధికారం కూడా ఎవరికి లేదు. ఏ బాక్స్కు ఆ అమౌంట్ సపరేట్గా పే చేయాల్సిందే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ అలాట్ చేసిన తర్వాత పోస్ట్ బాక్స్ రెంటర్కి అలాట్ చేస్తుంది, వాటితో పాటు ఒక డెలివరీ టికెట్, ఏమంటారు, డెలివరీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్ట్ బ్యాగ్స్ అండ్ పోస్ట్ బాక్స్ టాపిక్లో ప్రతి ఒక్క లైన్ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ పోస్ట్ బాక్స్కు నెంబర్ అలాట్ చేసిన తర్వాత వాటితో పాటుగా ఒక డెలివరీ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ టికెట్ ఎందుకంటే కనుక ఆ రెంటర్ అనేది మనిషి, ఆ రెంటర్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే రెంట్ తీసుకున్నా వాళ్ళు ఆ పోస్ట్ బాక్స్ అనేది ఆఫీస్లో ఉన్నప్పుడు డ్యూరింగ్ బిజినెస్ అవర్స్లో వాళ్ళు ఆ డెలివరీ టికెట్ను, ఆ రెంటర్ కావచ్చు, రెంటర్ తరఫున వచ్చినటువంటి మెసెంజర్ ఎవరైనా కావచ్చు, ఆ డెలివరీ టికెట్ను ప్రొడ్యూస్ చేసినట్టయితే వాళ్ళు ఆ పోస్ట్ బాక్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు, విండోలో డెలివరీ కూడా చేస్తారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అంటే వాళ్ళు పోస్ట్ బాక్స్ని క్లియర్ చేయడానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ సార్టింగ్, ఇక్కడ ఆఫీస్లో సార్టింగ్ చేస్తుంటారు కదా పోస్ట్ ఆఫీస్లో, ఆ సార్టింగ్ చేయడానికంటే ముందే హాఫ్ అన్ అవర్ ముందే వాళ్ళు వచ్చేసి వాళ్ళ మెయిల్స్ బాక్స్ను క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే కనుక వీళ్ళు సార్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి వాళ్ళ లెటర్ బాక్స్ను క్లియర్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెంటర్ సప్లై చేసినటువంటి
లాక్ అండ్ కీ ఎవరు సప్లై చేస్తారు? రెంటరే సప్లై చేస్తాడు. బట్ ఈ లాక్ కానీ కీ కానీ ఏది డ్యామేజ్ అయినా కానీ, ఒక లాక్ డ్యామేజ్ అయినా ఒక కీ డ్యామేజ్ అయినా లేదా రెండు డ్యామేజ్ అయినప్పటికీ ఆ రెండింటి ఖర్చు వచ్చేసి ఎవరు భరించాలి? రెంటరే భరించాలి. రెంటర్ భరించాలి. ముఖ్యంగా వీటిలో ఏం జరిగినా కానీ, ఏది లాస్ అయినా కానీ, ఏది డ్యామేజ్ కానీ ఇమ్మీడియట్ నోటీస్ చేయాలి. ఇమ్మీడియట్లీ పోస్ట్ మాస్టర్ నోటీస్కి తీసుకెళ్ళాలి. అటువంటి కాని పక్షంలో పోస్ట్ మాస్టర్ గారు ఏం చేస్తారు? వాళ్ళ లైసెన్స్ అంటే ఆ పోస్ట్ బాక్స్ని రద్దు చేసేటటువంటి అధికారం పోస్ట్ మాస్టర్ గారికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగినా కానీ పోస్ట్ మాస్టర్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పోస్ట్ బాక్స్ ఈ లాక్కి పాడైపోయినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, లాస్ అయినప్పుడు ఆ లాక్కి సంబంధించినటువంటి ఖర్చును రెంటరే భరించాలి. ఒకవేళ ఆ రిపేర్ అనేది ఆ లొకేషన్లో ఉన్నటువంటి ఊర్లో జరగకపోతే కనుక వాటిని వేరే ఊరికి పంపించినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి మనీ ఆర్డర్ కావచ్చు, ఆ ఛార్జెస్ కావచ్చు, లేదా పోస్టల్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా రెంటరే భరించాలి. తర్వాత ఒకవేళ ఆ లాక్కు సంబంధించినటువంటి కీ ఒకటి పోగొట్టుకున్నా కానీ రెంటరు ఆ సెక్యూరిటీ కోసము, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే కనుక ఆ కీ పోగొట్టుకున్నా కూడా ఆ లాక్ కీ రెండింటికి సంబంధించిన డిపాజిట్ చేసినట్టయితే పోస్ట్ మాస్టర్ గారు కొత్త లాక్ కొత్త కీ అనేది రెంటర్కి ప్రొవైడ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఈ పోస్ట్ బాక్సెస్ విషయంలో జనరల్గా ఈ రెంటర్ అనేవాళ్ళు ఈ లెటర్ బాక్స్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించిన లెటర్ బాక్స్ను డ్యూరింగ్ బిజినెస్ అవర్స్లో వచ్చి వాళ్ళు లాక్ ఓపెన్ చేసుకొని వాళ్ళ లెటర్లు వాళ్ళు తీసుకొని వెళ్ళచ్చు. ఒకవేళ ఎటువంటి ఒక రిజిస్టర్లు కానీ తర్వాత ఒక ఇన్సూర్డ్ కానీ, తర్వాత ఒక విపిపి కానీ, తర్వాత ఒక మనీ ఆర్డర్స్ కానీ ఇలాంటివి వచ్చినట్టయితే కనుక ఏంటంటే ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ, ఒక విపిపి ఆర్టికల్స్ కానీ, ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ, ఒక మనీ ఆర్డర్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ ఎటువంటివి వచ్చినట్లయితే కనుక వాళ్ళకు ఆ పోస్ట్ బాక్స్ నెంబర్ మెన్షన్ చేసినట్లయితే కనుక వాళ్ళ అడ్రస్కి పోస్ట్ మ్యాన్ ద్వారా డెలివర్ చేయబడుతుంది. పోస్ట్ బాక్స్లో ఇలాంటివి వాల్యూ సంబంధించినటువంటివి పోస్ట్ బాక్స్లో వేయరు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పోస్ట్ బాక్స్ ద్వారా డెలివరీ అయ్యేటప్పుడు అడ్రస్ ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి సమ్ ఏబీసీ, ఆ పర్సన్ పేరు ఏబీసీ ఉందో ఏబీసీ అని రాసి తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్ అని రాయాలి. పోస్ట్ బాక్స్ నెంబర్ అని రాసి తర్వాత డెలివరీ పోస్ట్ ఆఫీస్ మెన్షన్ చేయాలి. తర్వాత ఒక పిన్ కోడ్ అనేది వేయాలి. సో పోస్ట్ బాక్స్ నెంబర్ ఉంటేనే పోస్ట్ బాక్స్ ద్వారా డెలివర్ చేయబడుతుంది, లేదంటే డెలివర్ చేయబడదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్సూర్డ్, రిజిస్టర్లు, వాల్యూ పేలు, మనీ ఆర్డర్స్ ఇవన్నీ కూడా ఆ రెంటర్కి చెల్లించాలంటే పోస్ట్ బాక్స్ ద్వారా చెల్లించరు. ఖచ్చితంగా అవన్నీ డెలివర్ చేయాలంటే ఖచ్చితంగా పోస్ట్ మ్యాన్ ద్వారా చెల్లించడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అడ్రస్ వచ్చేసి మాత్రం ఖచ్చితంగా పర్సన్ నేమ్ ఉండాలి, పిఓ బాక్స్ నెంబర్ ఉండాలి, డెలివరీ పోస్ట్ ఆఫీస్ ఉండాలి, పిన్ కోడ్ ఉండాలి. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ బాక్స్ నెంబర్ కానీ మిస్ అయినట్టయితే ఆ పోస్ట్ బాక్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ డెలివరీ చేయబడవు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒకవేళ ఈ లాక్ కానీ కీ కానీ పోయినప్పుడు అతను ఇంటిమేట్ చేసే ఆ రెంటర్ పోస్ట్ మాస్టర్ ఇంటిమేట్ చేసిన ఆ ఆర్టికల్స్ అన్నీ కూడా విండో డెలివరీ ద్వారా ఆ పర్సన్కి రెంటర్కి అందజేయబడతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేసు వారం రోజుల వరకు 7 డేస్ లోపు ఆ లెటర్ బాక్స్ పోస్ట్ బాక్స్ అనేది 7 డేస్ వరకు కానీ ఆ పోస్ట్ బాక్స్ క్లియర్ చేయకపోతే, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ క్లియర్ చేయకపోతే కనుక వారం రోజుల వరకు చూస్తారు. వారం రోజుల లోపల ఖచ్చితంగా క్లియర్ చేయకపోతే ఆ పోస్ట్ బాక్స్లో పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆ రెంటర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఏమని? వచ్చి లెటర్ బాక్స్ క్లియర్ చేయండి, పోస్ట్ బాక్స్ క్లియర్ చేయండి అని చెప్పి ఎవరు లెటర్ వేస్తారు? గుర్తుపెట్టుకోండి, పోస్ట్ మాస్టర్ లెటర్ వేస్తారు. ఏ లెటర్? ఆర్డినరీ పోస్టా? ఏం పోస్ట్ చేస్తారంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇంటిమేట్ చేయబడుతుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటిమేట్ చేయబడితే వాళ్ళు వచ్చి లెటర్ బాక్స్ క్లియర్ చేస్తే ఓకే. లేదా ఒకవేళ ఆ పర్సన్ కానీ ముందే పోస్ట్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ టైంలో వచ్చేసి ఆ పర్సన్కి ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ముందే ఇన్ఫార్మ్ చేసి ఉంటే కనుక ఒక స్పెసిఫిక్ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చింటే కనుక ఆ పర్సన్ ఫర్మ్ యొక్క అడ్రస్లో డెలివర్ చేస్తారు. ఒకవేళ ఆ అడ్రస్లో కూడా అతను లేకపోతే ఇంకో అడ్రస్కి రీడైరెక్ట్ చేయాల్సి వస్తే మాత్రము ఆ రూల్స్ ఏదైతే ఉండో, ఇంకో అడ్రస్ అంటే ఆ పర్సన్ అక్కడ లేకపోతే ఏమవుతుంది? అడ్రస్ చేంజ్ చేసినా ఏం చేసినా కానీ పోస్ట్ మాస్టర్కి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. అటువంటి ఇన్ఫార్మ్ చేయని పక్షంలో ఆ పోస్ట్ బాక్స్ యొక్క రెంట్ లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది కదా. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఆఫన్గా రెగ్యులర్గా రిజిస్టర్ పోస్ట్ పంపించడం
వాళ్ళ నుంచి సరైన రెస్పాండ్ లేకుండా ఇటువంటివన్నీ జరిగినా కానీ అవి క్లాస్ 4 సబ్ క్లాస్ 4 ఆఫ్ పోస్ట్ బాక్సెస్ కింద అది ప్రొహిబిటెడ్ అవుతుంది. కాబట్టి లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. వారం రోజుల్లోపు లెటర్ బాక్స్ క్లియర్ చేయకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ మాస్టర్ పంపిస్తారు. అప్పటికీ క్లియర్ చేయకపోతే లైసెన్స్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైనా కానీ మనం ఈ లైసెన్స్ రెంట్ అనేది జనరల్గా వచ్చేసి 3 క్యాలెండర్ మంత్స్ ఏమంటారు 3 క్యాలెండర్ మంత్స్కి రెంట్కి తీసుకోవచ్చు, లేదా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి రెంట్కి తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 3 క్యాలెండర్ మంత్స్కి కానీ లేదా ఒక ఫైనాన్షియల్ ఇయర్కి కానీ రెంట్కి తీసుకోవచ్చు. తర్వాత క్యాలెండర్ మంత్లో ఎప్పుడైనా కానీ రెంట్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది. రెంట్ ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఒక రెంట్ టైం అంటే ఆ లైసెన్స్ని ఎక్స్పైరీ అయిపోయే ముందర 15 డేస్ ముందే, ఎన్ని రోజుల ముందర 15 డేస్ ముందే ఆ లైసెన్స్కి అనేది మళ్ళీ రెన్యువల్ అప్లై చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. 15 డేస్ ముందే అప్లై చేసుకోవాలి. రెన్యువల్కి అప్లై చేసుకున్న దాని అర్థం ఏంది, ఆ లాకు కీ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అతనికి రెన్యువల్ అవసరం లేదు అనుకుంటే కనుక లాకు కీ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆ 15 డేస్ లోపల రెన్యువల్కి కానీ లేదా లాకుకి కానీ ఏది సబ్మిట్ చేయకపోయినా కానీ అతను లాకుకి సంబంధించిన డిపాజిట్ కానీ రెంట్ కానీ ఆ అమౌంట్ అంతా ఏం చేస్తుంటే అడ్వాన్స్ డిపాజిట్ అనేది పే చేసిన తర్వాత వీళ్ళు అనేది ఏమవుతుంది, 4 ఫీట్ చేయబడుతుంది, అంటే జప్తు చేయబడుతుంది, వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు. 4 ఫీట్ చేయబడుతుంది. 15 డేస్ లోపల లైసెన్స్ 15 డేస్లో అయిపోతుంది అనగా 15 డేస్ ముందరే వాళ్ళు లాకుకి సబ్మిట్ చేయకపోయినా లేదా రెన్యువల్కి అప్లై చేసుకోకపోయినా వాళ్ళు చేసినటువంటి ఆ డిపాజిట్ అనేది రిప్రజెంటింగ్ కాస్ట్ ఆఫ్ లాక్ అండ్ కీకి సంబంధించింది డిపాజిట్ అనేది 4 ఫీట్ చేయబడుతుంది, అంటే జప్తు చేయబడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లైసెన్స్ టైం అయిపోయింది ఈ రోజుకి, ఇక్కడ నుంచి లైసెన్స్ టైం అయిపోయిన తర్వాత 15 రోజుల లోపు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. లైసెన్స్ అయిపోతుంది అనగా ముందే 15 డేస్ అయినా అప్లై చేసుకోవాలి, లేదా లైసెన్స్ అయిపోయిన తర్వాత కూడా 15 డేస్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఎన్ని రోజుల వరకు ఛాన్స్ ఉంటుంది, 15 డేస్ వరకు ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ 15 డేస్ లైసెన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు లేట్ అయిందంటే కన్నా పోస్ట్ మాస్టర్కి ఒక సఫిషియంట్ కాజ్ అనేది చూపించాలి. రెంటర్ అనేది అంటే పోస్ట్ మాస్టర్ సాటిస్ఫై అవ్వాలి. ఏమని, ఓకే ఈ రెంటర్ పలానా రీజన్ వల్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేకపోయినాడు అని సఫిషియంట్ కాజ్ తోటి ఆయన పోస్ట్ మాస్టర్ ఈ రీజన్ చెప్పినటువంటి ఈ రీజన్కు వాళ్ళు పోస్ట్ మాస్టర్ సాటిస్ఫై అయినట్టయితే ఆ పోస్ట్ మాస్టర్ రెన్యువల్ చేస్తారు. బట్ రెన్యువల్ చేసిన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి రెంట్ ఏ డేట్కి అయితే అయిపోయిందో, ఏ మంత్కి అయితే అయిపోయిందో ఆ మంత్ ఇమ్మీడియట్గా 1వ తారీఖు, ఆ మంత్ ఎండింగ్ అయిపోయిన వెంటనే 1వ తారీఖు నుంచే ఈ రెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, రెంట్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ 15 డేస్ లోపు అమౌంట్ వాళ్ళు రెన్యువల్ చేసుకోకపోయినా లాకుకి సబ్మిట్ చేయకపోయినా అమౌంట్ అనేది డిపాజిట్ 4 ఫీట్ చేస్తారు. ఒకవేళ మాకు రెన్యువల్ అవసరం లేదు అని ఆ లాకు కీ కానీ వాళ్ళకు పోస్ట్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే వాళ్ళకు రావాల్సినటువంటి మిగిలిన పార్షియల్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ పోస్ట్ బాక్స్లో ఒకవేళ ఆ పోస్ట్ బాక్స్లో మనం అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ వేసేటప్పుడు కొన్ని పెద్ద పార్సెల్స్ పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి అనుకున్నాం, అంటే పోస్ట్ బాక్స్లో పట్టినటువంటి సైజు కంటే ఎక్కువ సైజు ఉన్నటువంటి ఆర్టికల్స్ వచ్చినటువంటి ఆర్టికల్స్ని ఒక ఇంటిమేషన్ స్లిప్ రాసి ఆ పోస్ట్ బాక్స్లో వేయడం జరుగుతుంది. పోస్ట్ బాక్స్లో ఇంటిమేషన్ స్లిప్ రాసి పోస్ట్ మాస్టర్ ఆ ఇంటిమేషన్ స్లిప్ను పోస్ట్ బాక్స్లో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డెలివరీ టికెట్ తీసుకుని ఆ రెంటర్ తరపున మెసెంజర్ కానీ వచ్చినప్పుడు ఆ పోస్ట్ బాక్స్లో ఆ ఇంటిమేషన్ స్లిప్ తీసుకొని ఆ ఇంటిమేషన్ స్లిప్లో ఏముంటుందంటే మీకు ఇలా పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి, పెద్ద సైజ్ ఆర్టికల్స్ ఉన్నాయంటే ఆర్టికల్స్ ఎక్కడ ఉంటాయంటే డెలివరీ సెక్షన్లో పెడతారు. డెలివరీ సెక్షన్లో పెట్టింటారు. పోస్ట్ బాక్స్లో పట్టలేదంటే ఇంకా ఎక్కడంటే అక్కడ పెట్టలేరు కదా, సో డెలివరీ సెక్షన్లో ఉంచుతారు. డెలివరీ సెక్షన్లో ఉంచినటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ఆ పోస్ట్ బాక్స్లో ఇంటిమేషన్ స్లిప్ ఉంచుంటారు కదా, ఆ ఇంటిమేషన్ స్లిప్ ఆ రెంటర్ కానీ ఆ రెంటర్ తరపున వచ్చినటువంటి మెసెంజర్ కానీ ఆ ఇంటిమేషన్ స్లిప్ తీసుకుని ఆ డెలివరీ సెక్షన్లో ఇచ్చినట్టయితే ఆ పెద్ద సైజ్ ఆ పోస్ట్ బాక్స్లో పట్టినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ డెలివరీ సెక్షన్లో వాళ్ళకి ఇచ్చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రెంటర్కి వచ్చేసి ఆర్టికల్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి, పోస్ట్ బాక్స్ నిండిపోతుంది, ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అటువంటివి ఏం చేస్తారంటే వాళ్ళు ఏ కండిషన్స్ ఇవే రూల్సే అప్లై చేసి ఇంకొక పోస్ట్ బాక్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అదే ఫీజు చెల్లించి అదే రూల్స్ అన్నీ వర్తింపజేసి ఆ పోస్ట్ బాక్స్తో పాటు ఇంకో పోస్ట్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఆ పోస్ట్ బాక్స్ అదే నెంబరే కూడా అలాట్ చేయొచ్చు. ఇంకో పోస్ట్ బాక్స్ కూడా అదే నెంబరే
అలాట్ చేయొచ్చు, ఇంకో పోస్ట్ బాక్స్ కూడా అదే నెంబర్ అలాట్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. టోటల్గా ఇదండి పోస్ట్ బాక్సెస్ గురించి. పోస్ట్ బాక్సులు ఉన్న ఎక్కడ ఏ ఆఫీస్లో ఉన్నదో డిసైడ్ చేసేది సిపిఎం. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి క్లాస్ 56లో వచ్చేసి పోస్ట్ బ్యాగ్స్. సో పోస్ట్ బ్యాగ్స్కి పోస్ట్ బాక్సెస్కి డిఫరెన్స్ ఏంటి? సో పోస్ట్ బ్యాగ్స్ అంటే పోస్ట్ బాక్సెస్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటుంది, పోస్ట్ బ్యాగ్స్ అంటే ఒక బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. తర్వాత ఈ పోస్ట్ బాక్సెస్ అనేది ఓన్లీ కొన్ని డెలివరీ పోస్ట్ ఆఫీసులోనే ఉంటాయి, ఓన్లీ కొన్ని డెలివరీ పోస్ట్ ఆఫీసులోనే ఉంటాయి. ఈ డెలివరీ పోస్ట్ ఆఫీసులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పోస్ట్ బాక్స్ సంబంధించింది ఈ అడ్రస్ ఉంటారు కదా, రెంటర్ ఉంటారు కదా, ఆ రెంటర్ మామూలుగా జనరల్గా ఆ రెంటర్ ఏ అడ్రస్లో అయితే ఉంటాడో ఆ అడ్రస్కు సంబంధించినటువంటి డెలివరీ పోస్ట్ ఆఫీస్లోనే ఈ పోస్ట్ బాక్స్ కోసం లైసెన్స్ కోసం అప్లై చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్సన్ లేదా ఆ ఫర్మ్ ఉన్నటువంటి ఆ డెలివరీ లొకేషన్లో డెలివరీ పోస్ట్ ఆఫీస్ లేకపోతే కనుక అతనికి దగ్గరలో ఎక్కడైతే డెలివరీ పోస్ట్ ఆఫీస్ అండ్ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడికి వెళ్ళి అతను పోస్ట్ బాక్స్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అతను అడ్రస్ కానీ చేంజ్ చేసినట్లయితే ఆ పోస్ట్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ అతను ఆ పర్సన్ ఉన్నటువంటి అడ్రస్ లేకే ఆ పోస్ట్ బాక్స్ ఫెసిలిటీ అందించేసేటువంటి ఫెసిలిటీ అక్కడ ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో వేరే పోస్ట్ ఆఫీస్లో ఉన్నట్టయితే కనుక ఆ పోస్ట్ ఆఫీస్కి కూడా ఈ పోస్ట్ బాక్స్ అనేది అతను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదండి పోస్ట్ బాక్స్ గురించి. తర్వాత పోస్ట్ బ్యాగ్స్. సో ఈ పోస్ట్ బాక్సెస్ అనేది జనరల్గా అన్ని చోట్ల ఉండవు, ఓన్లీ కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే ఉంటాయి. బట్ పోస్ట్ బ్యాగ్స్ అనేవి అలా కాదు. పోస్ట్ బాక్సెస్ ఫెసిలిటీ లేనటువంటి పోస్ట్ ఆఫీస్లో కూడా పోస్ట్ బ్యాగ్స్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. పోస్ట్ బ్యాగ్స్ ఇంకోటి ఏంటంటే జనరల్గా పోస్ట్ బాక్సెస్ అనేవి వాళ్ళకు వచ్చినటువంటి లెటర్లను మాత్రమే తీసుకోవడానికి పోస్ట్ బాక్సెస్. బట్ పోస్ట్ బ్యాగ్ అనేది డిఫరెంట్ అన్నమాట. పోస్ట్ బ్యాగ్లో టూ వే డెలివరీ లాక్డ్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని టూ వే డెలివరీ లాక్డ్ సిస్టమ్. టూ వే డెలివరీ లాక్డ్ సిస్టమ్ అంటే అండి వాళ్ళకు ఆర్టికల్స్ వస్తాయి మరియు వీళ్ళ ఆర్టికల్స్ కూడా పోస్ట్ చేయొచ్చు అనమాట దాంట్లో పోస్ట్ బ్యాగ్లో. సో వాళ్ళకు వచ్చేసి పోస్ట్ బ్యాగ్లో వచ్చేసి కూడా ఒక లాక్ ఒక డూప్లికేట్ కీ అనేది ఆ రెంటర్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ డూప్లికేట్ కీ లాక్ ఎవరు సప్లై చేస్తారంటే రెంటరే ఆ ఖర్చును భరించాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒక డూప్లికేట్ కీ అండ్ లాక్ ఇస్తే కనుక పోస్ట్ బ్యాగ్ కోసము టూ వే డెలివరీ లాక్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే అతను పోస్ట్ చేయొచ్చు ప్లస్ ఆ రెంటర్కి వచ్చినటువంటి ఆర్టికల్స్ తీసుకోవచ్చు, అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. బట్ పోస్ట్ బ్యాగ్సెస్లో మాత్రం వాళ్ళకు వచ్చినటువంటి లెటర్లను మాత్రమే వాళ్ళు తీసుకోగలరు. పోస్ట్ బ్యాగ్లో అలా కాదు, వాళ్ళకు వచ్చినటువంటి లెటర్లు తీసుకోగలరు ప్లస్ వాళ్ళు ఎవరికైనా పంపించాలంటే అందులో లెటర్లు కూడా పోస్ట్ చేయొచ్చు. ఎటువంటి లెటర్లు పోస్ట్ చేయలేదు, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మాత్రమే, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కాదు, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ మాత్రమే. లెటర్స్ కావచ్చు, ఇన్లాండ్ లెటర్స్ కావచ్చు, పోస్ట్ కార్డ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పోస్ట్ బ్యాగ్స్లో పంపించవచ్చు. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సో వీటికి కూడా ఈ రెండింటికి కూడా పర్మిషన్ ఇచ్చేది పోస్ట్ మాస్టరే. ఓకేనా. వారం రోజులు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్స్ కానీ లెటర్ మనం పర్మిషన్ కావడానికి లెటర్ ఎవరికి ఇవ్వాలి? పోస్ట్ మాస్టర్కి ఇవ్వాలి. పోస్ట్ బాక్స్ కానీ పోస్ట్ బ్యాగ్ కానీ ఎవరు అలాట్ చేస్తారు? పోస్ట్ మాస్టర్ అలాట్ చేస్తాడు. వారం రోజుల వరకు లెటర్ బాక్స్ కానీ క్లియర్ చేయకపోతే కనుక ఎవరు వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటిమేట్ చేస్తారంటే పోస్ట్ మాస్టర్ ఇంటిమేట్ చేస్తారు. వాళ్ళ లైసెన్స్ కానీ వాళ్ళ రెంట్ను కానీ క్యాన్సిల్ చేసేటువంటి రైట్స్ ఎవరికి ఉంటాయంటే పోస్ట్ మాస్టర్కే ఉంటాయి. రెన్యువల్కి కూడా పోస్ట్ మాస్టర్కి అప్లికేషన్ ఇవ్వాలి. రెన్యువల్ ఎప్పుడు చేసుకోవాలి? ఎక్స్పైరీ డేట్ అయిపోయే ముందు 15 days లోపలే మామూలుగా కన్సిడర్ చేస్తారు. మామూలుగా జనరల్గా లైసెన్స్ అయిపోయిన తర్వాత కన్సిడర్ చేయరు. బట్ 15 days లోపల టైం అయిపోయిన తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కూడా 15 days లోపలైతే సఫిషియంట్ రీజన్ అనేది ఉంటే కనుక యాక్సెప్ట్ చేస్తారు పోస్ట్ మాస్టర్. తర్వాత ఇంకేమున్నాయి? పోస్ట్ మాస్టర్ మ్యాక్సిమం మనకు ఈ ఏ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ బాక్స్ ఉన్నాయని డిసైడ్ చేసేది తప్ప మిగతావన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో నేను చదవడం జరిగింది. మిగతావన్నీ కూడా ఎక్కడ కూడా ఎస్పీ కానీ ఎస్ఎస్పీ కానీ డివిజనల్ హెడ్ అనే వర్డే మెన్షన్ చేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ కూడా పోస్ట్ మాస్టర్ పరిధిలోనే జరిగిపోతున్నాయి పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ గురించి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటి ఫీజులు ఏ విధంగా ఉంటాయి? సో మన ఫీజులు చదవలేదు కదా, అమౌంట్ ఎంత తీసుకోవాలనేది, అవునా? సో తర్వాత ఇక్కడ వచ్చేసి గుర్తుపెట్టుకోండి 3 calendar months. క్యాలెండర్ మంత్స్ అంటే క్యాలెండర్ మంత్ అంటే 1 to మంత్ ఎండింగ్ అన్నమాట, 1వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ డేట్ వరకు అది. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి 3 calendar months. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పోస్ట్ బాక్స్తో కలిపి పోస్ట్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు. పోస్ట్ బాక్స్తో కలిపి పోస్ట్ బ్యాగ్ కూడా తీసుకోవచ్చు. అదే నెంబరే పోస్ట్ బాక్స్ని ఏ నెంబర్ అయితే ఇచ్చారో అదే నెంబరే పోస్ట్ బ్యాగ్ ఇచ్చి కూడా
ఈ రెండు కూడా తీసుకోవచ్చు అనమాట వాళ్ళు ఒకే పర్సన్ కానీ ఫర్మ్ కానీ. సో 3 క్యాలెండర్స్ మంత్. ఇక్కడ చూడండి పోస్ట్ బ్యాగ్ ఆర్ పోస్ట్ బాక్స్, పోస్ట్ బ్యాగ్ కానీ లేదా పోస్ట్ బాక్స్ కానీ ఏదో ఒకటే. బట్ ఇక్కడ ఇంకో కాలంలో నేను ఏం రాస్తానంటే పోస్ట్ బ్యాగ్ అండ్ పోస్ట్ బాక్స్ రెండు ఒకటే అయితే కనుక, పోస్ట్ బ్యాగ్ కానీ లేదా పోస్ట్ బాక్స్ కానీ ఒకటే అయితే కనుక 3 క్యాలెండర్ మంత్స్కి వచ్చేసి 3 మంత్స్కి వచ్చేసి ఎంత అంటే 50 రూపాయలు. గుర్తుపెట్టుకోండి, 50 రూపాయలు ప్లస్ జిఎస్టీ తీసుకోవాలి. ఓకేనా, జిఎస్టీ కలెక్ట్ చేసుకోవాలి, మర్చిపోదండి. సో 3 క్యాలెండర్ మంత్స్కి వచ్చేసి ఏదో ఒకటే అయితే కనుక 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఒకవేళ రెండు కలిపి తీసుకుంటే 3 క్యాలెండర్ మంత్స్కి వచ్చేసి 80 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి. 80 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్కి మనం తీసుకున్నట్టయితే కనుక పోస్ట్ బ్యాగ్ ఆర్ పోస్ట్ బాక్స్ ఏదో ఒకటే అయితే కనుక, పోస్ట్ బ్యాగ్ అయినా తీసుకుని లేదా పోస్ట్ బాక్స్ అయినా తీసుకుని ఏదో ఒకటే అయితే కనుక ఎంత 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది గుర్తుపెట్టుకోండి. 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్కి పోస్ట్ బ్యాగ్ అండ్ పోస్ట్ బాక్స్ రెండు తీసుకుంటే కనుక 250 రూపీస్, 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడ పే చేస్తారు? పోస్ట్ మాస్టర్కి అమౌంట్ అనేది పే చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లోనే పే చేయాలి. సో డివిజనల్ హెడ్ దగ్గర టీఓలోనూ మనం పే చేయం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. పోస్ట్ బ్యాగ్ ఆర్ పోస్ట్ బాక్స్ రెండింటిలో ఏదో ఒకటే అయితే 50 రూపీస్ ప్లస్ చేసి 3 క్యాలెండర్ మంత్స్కు. ఒకవేళ రెండు తీసుకున్నట్టయితే 3 క్యాలెండర్ మంత్స్కు 80 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నట్టయితే ఏదో ఒకటే అయితే 150 రూపీస్ ప్లస్ జిఎస్టీ. రెండు కలిపి తీసుకుని పోస్ట్ బ్యాగ్ అండ్ పోస్ట్ బాక్స్ రెండు కలిపి తీసుకుని 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది తీసుకోవాలి. ఓకేనా, సో ఇది కంప్లీటెడ్ అండి 55 అండ్ 56 క్లాసెస్ గురించి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.